సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఇది చూడగానే గంటలోగా నువ్వు చూడాలి బిడ్డ, ఖచ్చితంగా చూసి తీరాలి, లేకపోతే ఖచ్చితంగా చాలా పెద్ద నష్టమే నీకు జరుగుతుంది. ఇక అది ఏంటి అని తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ సాయినాథుని మాటలు నువ్వు ఖచ్చితంగా వినాలమ్మా. మనస్ఫూర్తిగా ఈ బాబాని తలుచుకొని ఈ వీడియో చూసావంటే ఖచ్చితంగా నీకు జరగబోయే అదృష్టం ఏంటి అనేది నీకే తెలుస్తుంది. చాలా మంచి విషయం తల్లి. ఎదురు చూడటంలో ఎంత ఆతృత ఉంటుందో, ఎంత ఆనందం కూడా ఉంటుంది కదా. అది నేను నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. జరగదు అని తెలిసి ఎంత బాధపడుతున్నామో, జరుగుతుంది కదా అని ఖచ్చితంగా సంతోషపడతావు. జరుగుతుంది అని ఆశపడి ఎదురుచూపులో కూడా అంతే ఆనందం ఉంటుందిలే. కానీ ఎదురు చూసిన తర్వాత దానికి గల కృషి అనేది కూడా నువ్వు చేసుండాలి. ఏదైతే నువ్వు కృషి చేస్తావో, అప్పుడే ఎదురు చూస్తున్నది, నీకు ఆరాటపడుతున్నావో అది దక్కుతుంది. నీకు కావాల్సింది నీ కృషికి, శ్రమకి తగ్గ ఖచ్చితంగా ఫలితం అయితే అందుతుందమ్మా. కొంచెమైతే మాత్రం నువ్వు ఆతృతతో ఉన్నావని నాకు అర్థమైంది, కానీ నువ్వు కృషి చేయకుండా ఏ ఫలితము రాదు కదా. అందుకే ఆతృతతో పాటు అందులోని ఫలితం కూడా నువ్వు ఎదురు చూడాలంటే ఖచ్చితంగా కృషి చేయాల్సిందే. కొన్నిసార్లు బంధాల విషయంలో అలాంటప్పుడు నువ్వు చేయవలసింది ఎదురు చూడటం అనేది తప్పు. ఎదురు చూస్తూ ఉంటే దూరం పెరిగిపోతుంది. అది కూడా నువ్వు చూసుకోవాలి తల్లి. అలాగే ఇది చేయాలి ఇప్పుడు అనుకున్నప్పుడు దానికోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే ఆ సమయం దాటిపోయినప్పుడు కావాలన్నా మళ్ళీ రాదు కదా. అలాంటప్పుడు కూడా నువ్వు ఎదురుచూపు అనేది చాలా తప్పైన విషయం తల్లి. కొన్నిసార్లు ఎదురు చూడటం నష్టం జరుగుతుంది, అలాగే మనసుకి కష్టం కలుగుతుంది. అది సందర్భాన్ని బట్టి నువ్వు తెలుసుకొని నడుచుకోవాల్సి ఉంటుంది. ఎదురు చూడటం అనేది మానేసి నిమగ్నం అయితే భారం దూరం అవుతుంది, ఫలితం అనేది నీకు చేరువవుతుంది. ఎదురు చూస్తూ ఉంటే ఎదురుగా ఉన్న అవకాశాలు కూడా దూరం అవుతాయి. పరిష్కారం కనిపించే సమస్యల కోసం వేచి ఉండటం మంచిదే, కానీ ప్రతి దానికి కూడా వేచి చూస్తూ చివరికి వేదన మాత్రమే మిగిల్చుకోవడం బాధాకరమైన విషయం కదా. కాబట్టి భారం భగవంతుడి మీద వేసి నిశ్చయంగా ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తే నీ యొక్క జీవితం అనేది తృప్తిగా సాగుతుంది. నీ జీవనం మంచి సంతృప్తి కూడా జరుగుతుంది. అలాగే నువ్వు ఏ పని చేయాలనుకున్నా అందరికీ నచ్చాల్సిన పని లేదమ్మా. అందరికీ టపాలా కొట్టి చెప్పుకునే అవసరం లేదు. నువ్వు చేయవలసిన పని అది చక్కగా చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. అందులో ఫలితం వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుందిలే. ఇప్పుడు ఒక భూమిలో ఒక మంచి విత్తనం చీల్చుకొని వచ్చేటప్పుడు ఎలాంటి శబ్దము చేయదు. అది వృక్షమై కూలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఆరంభంలో ఎదుగుదలలో శబ్దం ఉండకూడదు, పతనంలో మాత్రం శబ్దం ఉంటుంది. కాబట్టి శబ్దం చేయకుండా మంచి స్థాయికి ఎదగడంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉండాలి. నేర్చుకో తల్లి. ఎప్పుడు కూడా నువ్వు జీవితంలో ఎప్పుడు ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ గురించి నువ్వు ఆలోచించు, నీ జీవితం గురించి ఆలోచించు. అప్పుడే నువ్వు కావలసిన అన్నీ కూడా ఆ యొక్క ఎదురైతే ఎదురు చూస్తున్నావో దాన్ని నువ్వు అందుకోగలవు, దక్కించుకోగలవు. ఇక ఆశని చూసి ఎప్పుడు ధైర్యపడకూడదు. ఎందుకో తెలుసా అమ్మా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి. కాబట్టి ఆస్తి ఉందని ధైర్యంగా ఉన్నది అంటే మాత్రం ఖచ్చితంగా అది నీ మూర్ఖత్వమే. కష్టపడాలి, ఎప్పటికప్పుడు కష్టపడాలి. కాబట్టి ఆశని చూసి ధైర్యంగా కూర్చొని తింటే కొండలు కరిగిపోతాయి. కాబట్టి నువ్వు కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేస్తేనే ఆ ఆస్తి నిలబెట్టుకోగలవు, మంచిగా నలుగురికి ఉపయోగపడగలవు. రేపటి పౌరులకు నువ్వు ఆదర్శంగా కూడా ఉండగలవు. కాబట్టి నీ ఆస్తిని పెంచుకునే విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఇక నీ అందాన్ని చూసో లేదా నీ యొక్క సౌందర్యాన్ని చూసో ఎప్పుడు కూడా ఆనందపడకు. ఎందుకో తెలుసా బిడ్డ, పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే కదా. ఎంత అందంగా ఉన్నా దండగే, ఎంత సువాసన లేదు. కాబట్టి ఎంత అందంగా ఉన్నా మనసు అనేది మంచిగా ఉండాలి. మనసు మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క అందానికి విలువ, ఆ వ్యక్తికి విలువ. వ్యక్తిత్వం అనేది కూడా బాగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా ఎవ్వరూ విలువెవ్వరు. కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడవద్దు. నీ కళ్ళ ముందు ఏదైనా ఉంటుంది, అన్నీ నీకు
కావు. ఎంత ఇష్టపడ్డావో అది దక్కించుకోవటానికి అంత కృషి చేయాలి. కాబట్టి నువ్వు ఇష్టపడుకుంటూ పోతే అది నీకు రానప్పుడు బాధ కలుగుతుంది బిడ్డ. ఎంత సంపాదించినా నువ్వు బయట అనేది పడకూడదు. బయట పడ్డావే అనుకో, ఇతరులు నిన్ను నాశనం చేయాలని నిన్ను తొక్కేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నిన్ను చూసి నవ్వే వాళ్ళు ఎక్కువైపోతారు. కాబట్టి నిన్ను సంపాదించినా బయటపడవద్దు. గుప్తంగా ఉంచుకో. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు చాలామందే ఉంటారమ్మా నీ పక్కన. నీకు తెలియకుండానే ఉంటారు తల్లి వాళ్ళు. వారికి ఏ అనుమానం రాకుండా, ఎలాంటి ఆస్కారము ఇవ్వకుండా నిశ్చింతగా సాఫీగా ఉండు. మామూలుగా ఉండు. అన్నీ కూడా నీకు నిశ్శబ్దంగా సంపాదించుకో, అనుభవించు. ఇంకా సంపాదించాలని తాపత్రయపడి కృషి చెయ్యి. నీ వంతు కృషి చెయ్యి. నీకు ఏమీ లేదని బాధపడవద్దు. ఎందుకు లేదు? ఈ జీవితం నీది. భగవంతుడు ఈ జీవితం నీకు తప్పకుండా సరైనదిగా ఇచ్చాడు కదా. నీ అయిన భాగం నీకుంటుందమ్మా. దాన్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలి. భగవంతుడిచ్చిన దానికి తృప్తి పడాలి. కానీ నీకు లేదంటే ఏముంది? తక్షణం బతకటానికి దారి వెతకాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలో ఉన్న ఆత్మధైర్యాన్ని, నీలో ఉన్న సామర్థ్యాన్ని ఎప్పుడు కూడా, మనోబలాన్ని ఎప్పుడూ వదులుకోకూడదు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ అధైర్యమే నిన్ను నిలుపుతుంది. ఆత్మధైర్యమే నిలుపుతుంది. నిన్ను నువ్వు నమ్ముకో చాలు. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. అలాంటప్పుడు నీకు నువ్వు ధైర్యంగా ఉండటం ఖచ్చితంగా అవసరమే. నీవు ఉన్న పరిస్థితి తప్పకుండా మారుతుంది తల్లి. అది కష్ట పరిస్థితి అయినా, ఆనంద పరిస్థితి అయినా. కష్ట పరిస్థితి నుంచి ఎప్పుడు నువ్వు బయటపడాలి అనుకుంటావో తప్పకుండా నీకైన కాలం వచ్చే తీరుతుంది. ఎలాంటి పరిస్థితి అయినా కాదు, ఎలాంటి వ్యక్తికైనా సరే పరిస్థితులు మారుస్తాయి. సున్నితంగా ఉన్నవారిని కఠినంగా ఉన్నవారిని సున్నితంగా, కాలంతో పాటు మనిషిలో మార్పుని కూడా సహజంగా వస్తూ ఉంటుందమ్మా. ఎప్పుడు ఒకేలా ఉంటారని ఎవ్వరూ అనుకోకండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఇది నీ క్షణమై ఉండొచ్చు, కానీ మరుసటి రోజు నీ క్షణం కాదు, నీ రోజు కాదు, నీకు అనుకూలంగా ఉండదు. నీకు ఎన్నో నష్టాలు రావచ్చు, తెలియని మోసాలు జరగవచ్చు, ఎన్నో బాధ కలగవచ్చు. ఆ మోసాలు నువ్వు ఎంతో నష్టపోవచ్చు. అలాంటప్పుడు ఇది ఇప్పటివరకే కదా, మోసం, ఇక నేను మోసపోను అని ధైర్యంగా నిలబడాలి. అంతేకాని నువ్వు బాధపడుతూ కూర్చుంటే నీ తిరిగి నష్టం పూడ్చదు తల్లి. నువ్వు కోల్పోయిన ఆదాయం అనేది, నువ్వు కోల్పోయిన డబ్బు అనేది మళ్ళీ తిరిగి తెచ్చుకోగలవా? తిరిగి రాదు కదా. ఒకరి మీద అంచనాలు పెట్టుకొని బాధపడటం కన్నా ముందు నువ్వు నమ్ముకో. జీవితంలో తప్పకుండా నువ్వు నిలదొక్కుని తీరుతావు. నీ యొక్క పట్టుదల, నీ యొక్క ఆత్మస్థైర్యం, మనోధైర్యం అన్నీ నీలో కనిపిస్తున్నాయమ్మా. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, లేక ఏమి తోచనప్పుడు నువ్వు ఇష్టపడే వాళ్ళు గుర్తుకు రావడం కాదు. నువ్వు ఏ పనిలో ఉన్నా సరే 10 మందిలో ఉన్న వాళ్ళకు లేని లోటు నీ మనసులో స్పష్టంగా కనిపించడమే నిజమైన ప్రేమంటే. నిజమైన అభిప్రాయం అదే, అభిమానం అదే. గుర్తుంచుకో తల్లి. గుర్తుండటం కాదు, జీవితాంతం గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవటం కాదు, మర్చిపోకూడదు. అలాంటి వ్యక్తి నీ జీవితంలో వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. నిన్ను గుర్తుంచుకొని నువ్వే ఒక ముఖ్యం అనుకున్నప్పుడు అలా బ్రతికే వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అలా వదులుకుంటే మాత్రం నష్టం నీకే. ఏం జరిగినా మౌనంగా ఉండు. నమ్ము. అలా ఎందుకు జరిగింది అని ఆలోచించు. ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు అన్నీ అర్థమవుతాయి. సరైన సమయానికి అన్నీ తెలుస్తాయి. అలాంటి కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపికగా ఉండాలి అంతే. నీకైన కాలం వచ్చేంతవరకు తప్పకుండా ఓపిక పట్టే తీరాలి బిడ్డ. విన్నావు కదా నీ సాయి పలుకులు నీ యొక్క మంచికి, అలాగే నీ యొక్క విజయానికి ఎంతగానో తోడ్పడతాయమ్మా. ఇది వినకుండా ఉంటే నష్టపోవడం నీకు ఖచ్చితంగా జరుగుతుందని ఇప్పుడు అర్థమైంది కదా. ఇక నీ బాబా మీద భారం వేయి. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో ఖచ్చితంగా చేసేయి. నీకు ఈ సాయి ఎప్పుడు కూడా అండగా ఉంటాను. నా ధైర్యాన్ని నీకు నూరిపోస్తాను. నిశ్చింతగా ఉండు. అంతా మంచే జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.